లైనింగ్ బ్లౌజ్ కుట్టేటప్పుడు చిన్న చిన్న తప్పులే ఫిట్టింగ్ మొత్తాన్ని పాడు చేస్తాయండి. అయితే బ్లౌజ్ నీట్‌గా రావాలన్నా అలాగే ఇప్పుడు చూడండి ఈ బ్లౌజు క్లాత్‌కి ఆల్రెడీ లేస్ ఇచ్చేసారండి. ఈ లేస్ విప్పదీయడానికి గూడా రాదు. అయితే ఇట్లా రానప్పుడు ఏం చేస్తామంటే మనము ఏ విధంగా కుట్టుకోవాలో నేనైతే ఒక ట్రిక్ అనేది షేర్ చేస్తాను. నార్మల్‌గా కుట్టిస్తే ఇది మిడిల్‌లోకి వెళ్ళిపోద్దండి. లైనింగ్‌కి, మెయిన్ క్లాత్‌కి మిడిల్‌లోకి వెళ్ళిపోద్ది. సో, ఇప్పుడైతే కొన్ని టిప్స్ అనేది షేర్ చేస్తూ మీకైతే బ్లౌజ్ స్టిచ్చింగ్ చెప్తాను చూడండి. సో, ఫ్రెండ్స్ వీడియో చూసే ముందైతే ఒక లైక్ అనేది చేసేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి వీడియో షేర్ అనేది అవుతది. సో, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. నేను ప్రతి పార్ట్ కుడుతున్నానా, కుట్టినప్పుడల్లా ఒక్కొక్క టిప్ అనేది షేర్ చేస్తాను చూడండి. ఫస్ట్ అయితే మనం బ్యాక్ పార్ట్ కుట్టేసుకోవాలి. అంటే నేనైతే బ్యాక్ పార్ట్ కుడతానండి. కొంతమంది ఫ్రంట్ అయినా కుట్టేసుకుంటారు. కాకపోతే నేను బ్యాక్ పార్ట్ నుండి స్టార్ట్ చేస్తాను. ఈ బ్యాక్ పార్ట్‌కి వచ్చేసి పట్టీ కావాలి కదా! ఈ పట్టీ అనేది ఫోల్డింగ్ చేసుకోండి ఒకవైపు అంచులాగా. ఇక్కడ చూడండి డాట్స్ వేసేసుకోవాలండి బ్యాక్ డాట్స్‌కి. ఈ బ్యాక్ డాట్స్‌కి వేసే ముందు ఒకవేళ ఈ క్లాత్ అనేది బాగా పలుచగా ఉందనుకోండి, అదే మెయిన్ క్లాత్ అనేది పలుచగా ఉంటే ఏం చేస్తారంటే ఫస్టు ఇలా కుట్టకుండా ముందుగా మెయిన్ క్లాత్‌కి, లైనింగ్‌కి చిన్న కుట్టేసేయండి. తర్వాత ఇట్లా డాట్ అనేది పెట్టేసుకోండి. అదొక టిప్ అండి. లేదంటే కొంచెం కుట్టు పడతది. మిగతాది క్లాత్ అనేది నార్మల్‌గా ఉండిపోతదండి. సో, ఇట్లయితే చూసుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి. ఇక్కడుంది కదా! మనము మెయిన్ క్లాత్ లైనింగ్ కంటే కొంచెం మెయిన్ క్లాత్ ఉన్నట్టు ఉంది కదా! అక్కడట. ఆ క్లాత్ మీద కుట్టకూడదనమాట. ఎందుకంటే మనకి లైనింగ్ కలిపి కుట్టాలి కదండీ! ఈ పట్టీ వేసేటప్పుడు. అలా చూసుకోవాలండి. ఎక్స్‌ట్రా ఎక్కువ క్లాత్ ఉంటే తీసేయండి. లేదంటే కటింగ్‌లోనే ఆల్రెడీ మనము ఈ క్రాస్‌గా కొంచెం తీస్తాము. ఒక హాఫ్ ఇంచ్ వరకు. లేదంటే ఇలా స్టిచ్ చేసేటప్పుడైనా తీసేసుకోండి. సో, ఈ విధంగా అయితే స్టిచ్ చేసేయండి. ఫస్టు ఈ పట్టీ అనేది స్టిచ్ చేసేసి, ఈ చివరన ఎక్స్‌ట్రా క్లాతులుంటాయి కదా! ఇది కట్ చేసేయండి. ఎందుకంటే, మన సైడ్ జాయింట్ వేసేటప్పుడు ఆ క్లాతులు కలిపి మనము లెక్కేసేస్తామనమాట. అదే మెజర్‌మెంట్ ప్రకారం. అందుకనే ఇప్పుడు నీట్‌గా వచ్చేటట్టుగా అది తీసేయండి. సో, ఇదైతే ఒక టిప్ అనేది చెప్పాను కదండీ! తర్వాత డాట్స్ అనమాట. ఈ డాట్స్‌కి క్రాస్‌గా కావాలంటే షార్ప్‌గా కావాలంటే ఇట్లా వేసేయండి. లేదు రౌండ్ షేప్‌లో రావాలంటే కొంచెం కర్వ్ తిప్పండి సరిపోతది. నేనైతే వీళ్ళు షార్ప్‌గా ఉంచమన్నారు చెప్పారు. అందుకోసం నేను ఇట్లయితే కుడుతున్నాను. మెయిన్ డాట్ వేసేసాక చంకలో ఉండే డాటు, ఈ 2 డాట్లు మిడిల్‌లోన ఈ హుక్స్ పట్టి, కాజా పట్టి డాటు వస్తదండి. అట్లా వేసేసుకోండి. తర్వాతొచ్చేసి ఈ షేప్ బెల్ట్‌లనమాట. షేప్ బెల్ట్‌లు ముందు కుట్టేసి ఉంచేసానండి. చాలా వీడియోలో మీకు షేప్ బెల్ట్ ఎలా రెడీ చేసుకోవాలో చెప్పాను. ఇందులోనైతే ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది చెప్తాను చూడండి. ఒకవైపు షేప్ అనేది మన వైపు వచ్చేటట్టుగా ఉంటదండి. ఇంకోటి పాదం వైపు వెళ్ళేటట్టుగా ఉంటదనమాట. చూసుకోండి ఉల్టా, సీదా అనేది చూసేసుకొనైతే ఇలా కుట్టేసుకోండి. ఇలా కుట్టేసినాక ఇలా వెనక వైపు తిప్పేసి ఇట్లా ఫోల్డింగ్ చేసి కుట్టేయండి. తర్వాత ఎక్స్‌ట్రా క్లాత్ ఉంటే చిన్నది ఏదైనా ఉంటే తీసేయండి. ఇందాక చూపిచ్చాను కదా! కట్ చేసేసాను ఆ విధంగా. తర్వాతొచ్చేసి ఇంకో పార్ట్ అనమాట. అంటే ఫ్రంట్ పార్ట్స్‌లో ఒకటైతే కుట్టేసాం కదా! ఇది రెండోది. మెయిన్ డాటు అలాగే చంకలో ఉండే డాట్ వేసేసాక ఈ మిడిల్ డాట్ అనేది వేసేసుకోండి. అయితే ఈ డాట్‌కి గ్యాప్ వచ్చేసి నార్మల్‌గా అయితే 2 ఇంచీలు ఉండాలండి. మరి షార్ప్‌గా వచ్చేయాలంటే మాత్రం 1.25, 1 వరకు వేసేసుకోవచ్చు. తర్వాత ఈ షేప్ బెల్ట్‌లనేవి ఇలా స్టిచ్ చేసుకోవాలి. అయితే ఈ షేప్ బెల్ట్‌ల స్టిచ్చింగ్ అయితే చాలా విధాలుగా చేసుకోవచ్చండి. అంటే లోడింగ్ పద్ధతిలో చేసేసుకోవచ్చు. నార్మల్‌గా కుట్టేసైనా మనం ఓవర్‌లాక్ చేసేసుకోవచ్చు. ఇలాగ లోడింగ్‌లో చేసేసామనుకోండి ఈ ఖర్చు అనేది లోపలికెళ్ళిపోతది. నీట్‌గా ఉంటదనమాట. సో, చూడండి రెండోది కూడా అయిపోయింది కదా! అయితే ఈ 2 ఒకసారి చెక్ చేసుకోండి. ఇవి కరెక్ట్‌గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ ఎక్కువ తక్కువ ఉంటే మాత్రం ఆ డాట్ దగ్గరైనా లేదంటే షేప్ బెల్ట్ దగ్గరైనా అడ్జస్ట్ చేసి కుట్టేస్తే సరిపోతదండి. సో, ఇప్పుడొచ్చేసి నేను తాళ్ళు పట్టీ వేస్తున్నాననమాట. కాజా పట్టీ. ఈ కాజా పట్టీకొచ్చేసి 4 ఇంచీల వెడల్పుతో క్లాత్ తీసేసుకున్నాను. డబుల్ ఫోల్డింగ్ చేసేసి నేనైతే వెనక వైపు ఇట్లా తిప్పేసి పక్కనే కుట్టనేది వేసుకొనొచ్చేస్తున్నానండి. తర్వాతొచ్చేసి ఇంకో కుట్టనేది ఇట్లా వేసేయండి. ఇగోండి చూసారు కదా! ఇట్లా వేసేసి ఆ పైన క్లాత్ ఏదైనా ఉంటే తీసేయండి. సో, నెక్స్ట్ వచ్చేసి ఇగోండి హుక్స్ పట్టీ అయితే కుట్టేసుకోవాలండి. హుక్స్ పట్టీకొచ్చేసి నేను ఇట్లా క్రింద నుంచి కుడుతున్నాననమాట. అంటే ఒక్కొక్కళ్ళ అలవాటు ఒక్కొక్కలాగా ఉంటదండి. ఏదైనా సరే మనం ఫైనల్‌గా ఈ పట్టీలనేవి వేసేసుకోవాలి, రెడీ చేసుకోవాలి. నేనైతే ఈ క్లాత్‌ని 1.5 వెడల్పుతో డబుల్ ఫోల్డింగ్ మీద కుట్టేసి వెనక వైపు ఇట్లా తిప్పేసి మళ్ళీ ఎడ్జ్‌ని కుట్టు అనేది వేశాను చివరన. ఈ ఎక్స్‌ట్రా క్లాత్ ఉంటే తీసేయండి. తర్వాత 2 కరెక్ట్‌గా వచ్చాయా లేదా, 2 ఫ్రంట్ పార్ట్‌లనేవి కరెక్ట్ హుక్స్ పట్టి, కాజా పట్టి వచ్చిందా లేదా అని చెక్ చేసేసుకోండి. ఒకవేళ ఎక్కువ తక్కువ ఉంటే అక్కడటే అడ్జస్ట్ చేసుకొని కుట్టేస్తే సరిపోతుంది.
సరిపోతుందండి. తర్వాత ఇక్కడ ఒక టిప్ షేర్ చేస్తాను చూడండి. చూసారా బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెం ఎక్కువ వచ్చింది సైడ్ జాయింట్ దగ్గర. అలాంటప్పుడు ఏం చేయాలంటే 4 డాట్ వేసినా పర్వాలేదండి. అంటే కొంతమందికి ఇష్టం ఉండదనమాట 4 డాట్ అనేది. ఇగోండి ఇప్పుడు 4 డాట్ వేసాక సరిపోయింది. కొంతమందికైతే ఈ డాట్ అనేది వద్దంటారు కదా! అలాంటప్పుడు కొంచెం చంక దగ్గర కొంచెం తీసేస్తే సరిపోద్ది. అది ఖర్చు దగ్గర కనిపిస్తదండి. అక్కడ తీసేస్తే సరిపోద్దనమాట. వీళ్ళైతే 4థ్ డాట్ కూడా వేసినా వీళ్ళకి పర్వాలేదు. అందుకోసం నేనైతే వేసేస్తున్నాను. కొంచెం క్లాత్ ఎక్కువుంటే అది కొంతమందికి వద్దన్నారనుకోండి ఇక్కడ కొంచెం కట్ చేసేయండి పైన సరిపోద్ది. చిన్నదే కట్ చేయాలండి. ఎక్కువైతే కట్ చేయకూడదు. ఒకవేళ షేప్ బెల్ట్ ఎక్కువ పెట్టేసారేమో అని అది కూడా ఒకసారి చెక్ చేసేసుకోండి. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి తొందరగా కుట్టు అయిపోవాలంటే ఇప్పుడు పైపింగ్ అనేది వేసేసుకోవాలండి. ఈ పైపింగ్ వచ్చేసి నేను గోల్డ్ కలర్ పైపింగ్ తీసేసుకుంటున్నాను. ఈ క్లాత్ వచ్చేసి 1.25 క్లాత్ వెడల్పుతో తీసేసుకున్నాను. ఎందుకంటే ఇది వెనక వైపు తిప్పేసి ఫోల్డింగ్ చేసి మళ్ళీ కుట్టాలి కదా! అందుకోసము. ఈ థ్రెడ్ వచ్చేసి 12 నెంబర్ థ్రెడ్ అనేది తీసేసుకున్నానండి. ఇది నార్మల్ పాదంతోనే ఈజీగా అయిపోద్దనమాట. మళ్ళీ మనం పాదాలు అస్తమానం మార్చక్కర్లేదు. సింగిల్ పాదం అనేసి ఇలాగా నార్మల్ పాదంతోనే వేసేయవచ్చు. ఈ థ్రెడ్ అనేది కొంచెం సన్నంగా ఉంటదండి అందుకోసము. సో, చూడండి నేను పైపింగ్ వేసేటప్పుడు క్లాత్‌ని అస్సలు లాగకుండా వేస్తున్నాను. ఇగో చూసారా? క్లాత్ అంతా మిషన్ మీద ఉంచండి. లేదంటే సాగిపోద్దండి నెక్ అనేది మనం పైపింగ్ వేసేసాక. అక్కడ ఎత్తినట్టు కనిపిస్తదనమాట. క్లాత్ కూడా సాగిపోతది. ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుంది కదా! పైన కొంచెం ఎక్కువ క్లాత్ ఉంచాను. కిందన కొంచెం క్లాత్‌లోని ఈ థ్రెడ్ పెట్టేసి నేనైతే కుట్టుకొని వస్తున్నానండి. సో, నెక్స్ట్ వచ్చేసి ప్రతి రౌండ్ దగ్గర కూడా చిన్న చిన్న కట్స్ అనేవి ఇచ్చేయండి. ఇప్పుడు నేను చేశాను కదా! ఈ విధంగా కట్స్ ఇచ్చిస్తే ఇక్కడ అనేది పైపింగ్ అనేది పైకి లేచినట్టుగా కుచ్చిల్లాగా రాదు. లేచినట్టు కూడా కనిపించదండి. సో, నెక్స్ట్ వచ్చేసి వెనక వైపు ఇట్లా తిప్పేసి ఇలా కుట్టుకొని అయితే వచ్చేయండి. సో, నేనైతే వీడియో అయితే కొంచెం స్పీడ్‌గా పెట్టానండి. ఎందుకంటే లెంత్ ఎక్కువైపోతే చూడరని చెప్పేసి మీరైతే స్లోగా కుట్టండి. ఈ విధంగా అనమాట. ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా కుట్టుకుంటూ రావాలి. మీకు నేను చెప్తుంటే అర్థమవుతుంది కదా! ఒకవేళ అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి. నేనైతే మీకు చెప్తాను కామెంట్ రూపంలో. సో, చూసారా ఈ విధంగా పైపింగ్ వేసామనుకోండి మనకి హెమ్మింగ్‌తో పని లేదండి. ఈజీగా అయిపోద్దనమాట. సో, షోల్డర్ జాయిన్ చేసేసి పైపింగ్ వేసేసాం కదండీ! తర్వాత హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్‌కొచ్చేసి లైనింగ్‌కి జాయింట్ పడతది. అలాగే మెయిన్ క్లాత్‌కి కూడా జాయింట్ పడతది. ఈ లైనింగ్‌కి జాయింట్ వేసేసుకోవాలండి. ఇగోండి ఫస్ట్‌ది ఒకటైతే ఇట్లా వేసేసుకోండి పైనుంచి. ఇంకోటి ఉల్టాలో వేసామనుకోండి ఈ ఖర్చులనేవి పైకి కనిపించకుండా లోపల సైడ్ వెళ్ళిపోతాయనమాట. ఇట్లా కరెక్ట్‌గా ఇట్లా చూసుకొని ఇగోండి ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని ఒకవైపు అయితే కరెక్ట్‌గా ఉంటది కదండీ! ఓన్లీ ఒక సైడ్ మాత్రమే ఖర్చు అనేది యాడ్ చేయాలి. 4 సైడ్‌లు కాకుండా. అందుకోసం అలాగ సేమ్ నీట్‌గా తీసేయండి ఎక్స్ట్రా ఉన్నది. రెండోది ఈ విధంగా కుట్టేసుకోండి. చూసుకోండి ఈ క్లాత్ ఎప్పుడైనా కుట్టేటప్పుడు కొంచెం ఎక్కువ క్లాతే ఉంచేసుకొని కుట్టండి. తర్వాత హ్యాండ్ లెవెల్‌లో చూసుకొని ఏ విధంగా హ్యాండ్ ఉందో చూసుకొని అదే విధంగా ఉంచేసి మిగతా క్లాత్ కట్ చేసేయండి. తక్కువైతే పెట్టొద్దు ఫస్టు. సో, ఇప్పుడు చూపిస్తున్నాను కదా! ఇది లేస్ ఇచ్చేసారండి దీనికి. ఈ లేస్ అనేది విప్పతీయడానికి రాదు. అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ లైనింగ్ తీసేసుకొని ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి. ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఫస్ట్ ఒక కుట్టు అనేది వేసేయండి. అంటే ఖర్చుకి మనం ఎంత ఉంచుతామో. సో, నెక్స్ట్ వచ్చేసి ఇగోండి మెయిన్ క్లాత్ ఇట్లా పెట్టేసి లైనింగు ఈ ఖర్చు అనేది లోపల సైడ్ వెళ్ళేటట్టుగా ఇట్లా పెట్టేసుకోండి. ఇక్కడ లేస్ అనేది కనిపించేటట్టుగా చూసుకోండి. కనిపించాలన్నమాట. లేదు మామూలుగా మెయిన్ క్లాత్ మీద లైనింగ్ పెట్టేసి తిప్పిస్తే మాత్రము ఈ లేస్ అనేది మిడిల్‌లోకి వెళ్ళిపోద్ది. అంటే లైనింగ్‌కి మెయిన్ క్లాత్‌కి మిడిల్‌లోకి వెళ్ళిపోద్దండి. ఇంకా అలాంటప్పుడు ఇది డిజైన్ అనేది కనిపించదనమాట. అందుకోసం ఎప్పుడైనా సరే ఇలాంటి డిజైన్‌లు ఇచ్చారనుకోండి క్లాతులకి ఫస్ట్ మనము లైనింగ్‌ని కొంచెం చిన్నగా అది చివరిని ఫోల్డింగ్ చేసి కుట్టేసి ఈ విధంగా కుట్టేసుకోవాలండి. అలాగైతేనే అక్కడ ఇచ్చిన డిజైన్ అనేది మనకు కనిపిస్తది. సో, ఎప్పుడైనా సరే ఈ టిప్ అనేది పాటించండి. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ క్లాత్ లైనింగ్ 2 ఇట్లా జాయిన్ చేసేసి నార్మల్‌గా కుట్టే దగ్గర చిన్న కట్స్ పెట్టేసుకుంటే సరిపోతుందనమాట. సో, చూసారా ఈ విధంగా వచ్చిందండి. ఇంకోటి కూడా చూపిస్తాను చూడండి. ఇంకో హ్యాండ్‌కి వేసేసి మనం ఖర్చు ఎంత ఉంచుతామో అంత ఖర్చుని ఫోల్డింగ్ చేసి కుట్టేయండి. తర్వాత మెయిన్ క్లాత్ పెట్టాము. మెయిన్ క్లాత్ చూసారా నేను ఉల్టాలో పెట్టాననమాట. చూసారు కదండీ! అంటే రాంగ్ సైడ్‌ది పైకొచ్చేటట్టుగా పెట్టానండి. దాని మీద ఇప్పుడు లైనింగ్ అనేది ఫోల్డింగ్ చేసేది కింది సైడ్‌కి వెళ్ళేటట్టుగా చూసేసి ఇలా పెట్టేసుకోవాలండి. మీరు కుట్టేటప్పుడు మీకు అర్థమవుతది. 1కి 2 సార్లు చూస్తే అలాంటప్పుడు ఇలాగా ఈ విధంగా ఇచ్చేది లేస్‌లైనా డిజైన్ అయినా సరే
అలాగే కట్ వర్క్ ఇట్లా ఇస్తారు కదండీ! అలాంటప్పుడు ఆ డిజైన్ పాడవకుండా నీట్‌గా వచ్చేస్తదండి. నెక్స్ట్ వచ్చేసి ఇగో చూసారా? ఈ విధంగా 2 హ్యాండ్స్ అయితే ఇట్లా రెడీ చేసి పెట్టేసాం కదా! సో, ఇక్కడైతే నేను లోతు తీసానండి. ముందుగా లోతు తీయలేదు. ఎందుకంటే జాయింట్లు అవన్నీ వేసాం కదా! అందుకోసము. సో, నెక్స్ట్ వచ్చేసి ఇగోండి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేసేసిని నాక ఇక్కడి నుంచి చూడండి ఎప్పుడైనా సరే హ్యాండ్స్ మిడిల్ నుంచి జాయిన్ చేసేసుకోండి. అంటే కొత్తవారైతే. ఎందుకంటే ఈ మిడిల్ కట్ పెడతాం కదండీ! అది షోల్డర్ దగ్గర రాకుండా కొంచెం ముందుకైనా, వెనక్కైనా జరిగిపోతదనమాట. అట్లా జరగకుండా ఉండాలంటే ఇట్లా కొంచెం మిడిల్ నుంచి ఫ్రంట్‌కి, బ్యాక్‌కి ఇలాగ కుట్టేసుకొనైతే వచ్చేయాలండి. అయితే ఇక్కడ ఖర్చు మనం ఎంత ఉంచుతామో అదే లెవెల్‌లో కుట్టేసుకొనొచ్చేసి మళ్ళీ ఇంకో స్టిచ్ అనేది వేసేయండి పైనుంచి. అలాగైతే కరెక్ట్ నీట్‌గా వచ్చేస్తది. ఒకే లెవెల్‌లో వచ్చేస్తదనమాట. సో, ఇంకోటి వేసి చూపిస్తున్నాను చూడండి. ఇట్లా మిడిల్‌లో పెట్టేసుకోండి హ్యాండ్‌ని. అయితే ఈ హ్యాండ్స్ కుట్టేటప్పుడు మాత్రం లో కటింగ్ అనేది ఫ్రంట్ వైపు వచ్చేటట్టుగా చూసేసుకోండి. ఎందుకంటే ఒకటి బ్యాక్‌కెళ్ళిపోద్ది, ఒకటి ఫ్రంట్‌కెళ్ళిపోయినట్టు చూసేసా మనం కట్ చేసేటప్పుడు గూడా చూసుకోవాలండి. ఎందుకంటే మనము లైనింగు, మెయిను 2 కలిపి జాయిన్ చేసాక కట్ చేస్తాం కదా! అందుకోసము అది కటింగ్ చేసేసి ఇలా స్టిచ్ చేసేటప్పుడు గూడా 1, 2 సార్లు అనేది మనం చెక్ చేసుకుంటూ కుట్టుకోవాలి. ఈ లోతు అనేది ముందుకొచ్చేటట్టుగా. సో, 2 హ్యాండ్స్ అయితే ఇదే లెవెల్‌లో కుట్టేసుకొని వచ్చేయాలండి. ఇదొక టిప్ అండి. అంటే షోల్డర్ దగ్గర నుంచి ఇట్లా కుట్టేసుకున్నామనుకోండి, కొత్తవారైతే నార్మల్‌గా అయితే ఎక్కువ మందికైతే ఈజీగానే ఉంటది. కొత్త వారికైతే ఈ టిప్ అండి. తర్వాత హ్యాండ్ లూజ్ తీసేసుకోండి. సైడ్ జాయింట్ అనమాట. హ్యాండ్ లూజ్ దగ్గర కొంచెం రఫ్ చేసేసుకోండి. తర్వాత ఈ షోల్డర్ కరెక్ట్‌గా ఇట్లా పెట్టేసుకోండి మిడిల్‌లోకి. ఈ ఆర్మ్ రౌండ్ ఎంతొచ్చిందో చూసుకోండి. వీళ్ళకైతే 8 ఇంచీలుంది. అదే లెవెల్‌లో కిందికి ఇగోండి ఇలా గూడా ఒక చెస్ట్ అనేది కొలుచుకోండి. అంటే ఎక్కువ మందికి చెస్ట్ అనేది అక్కడ పట్టేసినట్టు వచ్చేస్తదనమాట. అలా కొలుచుకున్నామనుకోండి కరెక్ట్‌గా ఉండేటట్టుగా చూసుకొని ఇలాగ లెవెల్‌లో వేసేసుకొని వచ్చేసి చివరి ఎడ్జ్‌నైతే రఫ్ చేసేసుకోండి. ఇలాగే పక్కనే ఎక్స్ట్రా ఒక 2, 3 కుట్లు వేసేస్తే సరిపోతదండి. సో, నెక్స్ట్ వచ్చేసి రెండో సైడ్ జాయింట్ కూడా చేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ హ్యాండ్ లూజ్ తీసేసుకున్నాం కదా! ఇగోండి హ్యాండ్ లూజ్ ఇట్లా తీసుకోవాలి. తర్వాత ఆర్మ్ లూజ్ కూడా తీసేసుకోవాలండి. సో, ఇగోండి ఈ విధంగా అనమాట. అయితే ఆర్మ్ లూజ్ తీసుకున్నప్పుడు ఇక్కడ 2 ఒకే లెవెల్‌లో రావాలంటే పై క్లాత్, కింద క్లాత్ ఇలా పట్టేసుకొని ఇలా కుట్టు వేసుకొనైతే వచ్చేయండి. సో, చూసారు కదండీ! అయితే అటొక కుట్టు, ఇటొక కుట్టు వేసుకున్నాక నడుము లూజ్ అయితే చూడండి. ఒకవేళ కొంచెం ఎక్కువ తక్కువ వస్తే నడుము దగ్గర అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇగో చూసారు కదా! నెక్స్ట్ పక్కనే ఇంకొక 2, 3 కుట్లనేవి వేసేసుకోండి. ఇగోండి ఇలాగనమాట. వేసేసుకొని ఇక్కడట కొంచెం క్లాత్ అనేది ఎక్కువుంది కదా! ఈ లెవెల్‌లో క్లాత్ అనేది కట్ చేసేయడమే. ఈ చివరన ఒక కుట్టు వేసేసి మిగతా క్లాత్ తీసేయొచ్చు. ఇంత అవసరం లేదండి. మామూలుగా అయితే పెడుతున్నాం గానీ సన్నంగా ఉన్న వాళ్ళకైతే 1.5 ఇంచు ఇట్లా పెట్టేసుకుంటే సరిపోతదండి. ఖర్చు నార్మల్‌గా అయితే 2 ఇంచీలు ఉంచేస్తారు. అంత అవసరం లేదు. సో, ఫైనల్‌గా బ్లౌజ్ అనేది రెడీ అయిపోయిందండి. చూసారు కదా! ఈ విధంగా వచ్చిందండి. సో, కొన్ని టిప్స్‌తో అయితే నేను లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చూపించాను కదా! సో, వీడియో ఏ విధంగా ఉందో నాకైతే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో, ఇంతేనండి వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్.